హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే బోటి కర్రీ చేస్తున్నాను. చాలాసార్లు ఫ్రై చేశాను, అంటే 2 టైమ్స్ ఏమో చేశాను. దాని తర్వాత అయితే ఈరోజైతే కర్రీ చేస్తున్నాను. కర్రీ అండ్ ఫ్రై చేస్తున్నాను. 2 వీడియోలు పెడతాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని వేసేసుకొని పసుపు అల్లం పేస్ట్ అప్పుడు దంచుకొని వేసేసుకోవాలి. దాంట్లో టమాటా కూడా వేసుకొని టమాటా బాగా ఉడికిన తర్వాత మనం బోటి అనేది ముందుగా ఫ్రెష్గా కడిగి ఉడకబెట్టుకున్నాను, అది వేసేసుకొని అది కొద్దిసేపు ఉడికాక దాంట్లో కారం వేసేసి ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలి. అట్లనే ఉడకబెట్టిన తర్వాత కొద్దిసేపు తర్వాత చింతపులుసు అయితే కొంచెం అయితే లైట్గా యాడ్ చేస్తున్నాను. చింతపులుసుతో పాటు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి మనకు ఉడకాలి కదా అనేసి వాటర్ అయితే పోసేసి బాగా ఉడకబెడుతున్నాను. ఇది బాగా ఉడుకుతున్నది అన్నప్పుడు మనం మసాలాలు వేసుకోవాలి. మనం కొంచెం ధనియాల పౌడర్ అండ్ జీలకర్ర మెంతుల పౌడర్ కొంచెం లైట్గా మసాలా వేసేసాను. దాంట్లో అలాగనే కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి కొద్దిసేపు ఉంచేసి దించేసుకోవాలి. బాగుంటుంది టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్.